చెప్పిండు. చెప్పినాక మరుక్షణమే 5 నిమిషాలను ఏం చెప్పిండు తెలుసా? జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టినామని చెప్పిండు. పాపం ఆయనకి ఎంత తెలివిలేనోడు అంటే, ఇన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, మీ లెక్క మా లెక్క కొట్లాడినోడు కాదు. అసలు జయ జయ హే తెలంగాణలో ఏముందో కూడా ఆయనకి ఎరకలేదు. జయ జయ హే తెలంగాణ అని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న ఆ గీతంలో ఏమున్నది? కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. అంటే ఎంత తెలివి తక్కువ సన్నాసి అంటే ఈ ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అవి రాజముద్రలో ఉండద్దట. గిసంటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయింది. ఇంత తెలివి తక్కువడు. అందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం, గల్లా పట్టుకొని కొట్టలేం, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు